హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పార్పల్లి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ గురించి చెప్పుకుందాము. ఈ ఆర్డర్ లేదా ర్యాంక్ అనేది ఒక వస్తువు కానీ లేదా ఒక వ్యక్తి యొక్క స్థానాన్ని నిర్దేశిస్తుంది అనమాట. దీని మీద అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. కొంచెం ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నట్లయితే మీరు పూర్తి మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఇందులో ప్రశ్నలు ఎలా అడుగుతారు అనేది ముందుగా మనం చూసినట్లయితే, ఇట్లా మొదట వరుసలోని మొత్తం అంటే టోటల్ కనుగొనుట. అంటే కొందరు వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఒక లైన్లో ఉన్నాయనుకోండి. ఉన్నప్పుడు ఏదో ఒక ఏ అనే వ్యక్తి ఇటు ఎడమ వైపు నుండి 9వ స్థానంలో, అట్లాగే కుడివైపు నుంచి 17వ స్థానంలో ఉంటే ఆ వరుసలోని మొత్తం వ్యక్తులు ఎంతమంది అని అడగొచ్చు అనమాట. ఎడమవైపు నుంచి ఇచ్చిన స్థానం ఒకే వ్యక్తి ఒకే స్థానంలో ఉన్నప్పుడు ఎడమవైపు నుంచి ఏ స్థానంలో ఉన్నాడు లేదా కుడివైపు నుంచి ఏ స్థానంలో ఉన్నాడు రెండు ఇచ్చినట్లయితే మనం ఈ మొత్తాన్ని కనుక్కోవచ్చు అనమాట. అలాగే ఇట్లానే అడ్డంగానే ఉండాలనేం లేదు. అలాగే ర్యాంక్గా మనం తీసుకున్నట్లయితే టాప్ అంటాం, టాప్ ఇది బాటమ్. ర్యాంక్ ఇవ్వచ్చు, విద్యార్థుల ర్యాంకు పై నుండి అంటే మొదటి టాప్ నుండి 8th ర్యాంకు, అలాగే కింద నుంచి 17th ర్యాంక్ అయినట్లయితే ఆ మొత్తం విద్యార్థులు ఎంతమంది అని కూడా అడగొచ్చు అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి టోటల్ కనుక్కోవటం అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటి, స్థానాన్ని అంటే ప్లేస్, పొజిషన్ మరోవైపు నుండి కనుగొనట. అంటే ఒకవైపు వాళ్ళు ఇస్తారు. సపోజ్ ఈ మొత్తం 20 మంది అనుకోండి, ఒక లైన్లో 20 మంది ఉన్నట్లయితే ఏ అనే వ్యక్తి లెఫ్ట్ నుంచి 9వ ప్లేస్లో ఉంటే రైట్ నుంచి ఏ ప్లేస్లో ఉంటాడు, లేదా రైట్ నుంచి ఇచ్చి లెఫ్ట్ నుంచి ఏ ప్లేస్లో ఉంటాడు అనేది మనం ప్లేస్ని కానీ పొజిషన్ కానీ కనుక్కోమని అడగొచ్చు. అదొక మోడల్. నెక్స్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తుల సంఖ్య. సపోజ్ కొంతమంది వ్యక్తులు ఇలా లైన్లో నిలబడి ఉన్నారనుకోండి, ఇట్లా లెఫ్ట్ రైట్. ఏ అనే వ్యక్తి ఇటు నుంచి 8th ప్లేస్లో ఉన్నాడు ఏ. అట్లానే బి అనే వ్యక్తి ఇటు నుంచి 10th ప్లేస్లో ఉన్నాడు అనుకోండి. ఏనేమో లెఫ్ట్ నుంచి 8th ప్లేసు, బి రైట్ నుంచి 10th ప్లేస్లో ఉన్నట్లయితే ఈ మొత్తం ఎంతమందో ఇస్తారు మనకి. సపోజ్ ఒక 42 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు అని అడగొచ్చు. లేదా ఇంకొక సి అనేవాళ్ళు వీళ్ళిద్దరికి ఖచ్చితంగా మధ్యలో ఉంటే సి లెఫ్ట్ నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు, లేదా సి నుండి బి ర్యాంక్ ఎంత, ఇలా డిఫరెంట్గా దీన్ని బేస్ చేసుకొని చాలా రకాలుగా అడగొచ్చు. మధ్యలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. దాని మీద బేస్ చేసుకొని 2-3 రకాలుగా ఉంటాయి. అవన్నీ మనం వేరే వీడియోలో చర్చిద్దాం. నెక్స్ట్ వ్యక్తులు తమ స్థానాలను పరస్పరం మార్పిడి చేసుకున్నప్పుడు ఆ ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు సపోజ్ ఇదే ఏ అనేవాడు 8th ప్లేస్లో ఉన్నాడు లెఫ్ట్ నుంచి, బి రైట్ నుంచి 10th ప్లేస్లో ఉంటే వీళ్ళిద్దరు పరస్పరం వాళ్ళ ప్లేస్లు మార్చుకున్నట్లయితే, మార్చుకున్న తర్వాత బి కానీ ఏ కానీ లెఫ్ట్ నుండి కానీ రైట్ నుండి కానీ ఏ ప్లేస్లో ఉన్నాడు అనేది ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు మళ్ళీ మొత్తం ఎంతమంది ఉన్నారు లేదా వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు అని ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఏది అడిగినా కానీ కాన్సెప్ట్ లేదా దాని మీద అవగాహన ఉన్నట్లయితే చాలా ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వీటిలో భాగంగా ఫస్ట్ మోడల్ అంటే మొత్తం కనుగొనటం అనే దానిలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో రవళి ర్యాంక్ 1 నుండి 7 మరియు చివరి నుండి 29 అయిన తరగతిలోని విద్యార్థులు ఎందరు? ఒకే వ్యక్తి అయి ఉండాలి, ఒకే ప్లేస్లో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం మొత్తం విద్యార్థులను కనుక్కుంటాం అనమాట. అయితే ఈ మొత్తం విద్యార్థులు కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే మొత్తం అంటే టోటల్ కదా, టీ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ 1. టీ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ 1. టీ అంటే టోటల్ ఈక్వల్ టు ఎల్ అంటే లెఫ్ట్, పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఎడమ వైపు నుంచి ఏ ప్లేసు, ప్లస్ ఆర్ అంటే పొజిషన్ ఫ్రమ్ రైట్ మైనస్ 1 అంటే ఎడమ వైపు నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు, కుడివైపు నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు కూడి ఒకటి తీసేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యక్తులు కానీ వస్తువులు కానీ వచ్చేస్తాయి అనమాట మనకి. ఇక్కడ చూడండి, రవళి ర్యాంక్ 1 నుంచి 7. ర్యాంక్ అంటే మళ్ళీ మనం నిలువుగా ఊహించుకోవచ్చు. ఇట్లా టాప్ ర్యాంక్, ఇది టాప్, ఇది బాటమ్ అనుకున్నట్లయితే టాప్ నుంచి 7వ ప్లేస్లో ఉంది, 7వ ర్యాంక్లో ఉంది ఆ అమ్మాయి. అట్లాగే బాటమ్ నుంచి 29th ర్యాంక్లో ఉంది. ఒకే ప్లేస్ అది. ఆ ఒక్క ప్లేస్ పై నుంచి 20. మనకి టాప్ బాటమ్ నిలువుగా గీసుకునే బదులు ఇట్లా గీసుకుంటేనే మన మైండ్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లెఫ్ట్ రైట్, టాప్ని లెఫ్ట్గా బాటమ్ని రైట్గా తీసుకుంటే మనకి మైండ్ ఈజీగా క్యాచ్ చేస్తుంది అనమాట. ఇట్లా నిలువుగా ఉంటే మనకు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కొంచెం. ఇప్పుడు రవళి ఏమైంది, ఫస్ట్ నుంచి ఇటు నుండి ఇక్కడ ఉంది,
ఇదెంత 7th ర్యాంక్. ఇటు నుండి 29th ర్యాంక్. సేమ్ ప్లేస్, ఇదే ప్లేస్ లెఫ్ట్ నుంచి 7వ ప్లేసు, రైట్ నుంచి 29వ ప్లేస్. అయితే మొత్తం ఎంతమంది అంటే ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనకి టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ఏం వేసుకుంటామా 7 ప్లస్ రైట్ 29 మైనస్ 1. 29 ప్లస్ 7 36 మైనస్ 1 35. అంటే ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు 35 మంది ఉన్నారు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, లెఫ్ట్ రైట్ కూడిన తర్వాత ఒకటి ఎందుకు తీసివేయాలి, దాని గురించి కొంచెం చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ. సపోజ్ మనకు అర్థమయ్యేటట్టు ఒక 10 మందిని తీసుకుందాం. అట్లా పది మంది ఉన్నారనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సపోజ్ ఏ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం. ఇది లెఫ్ట్ నుంచి ఏ ప్లేస్ అవుతుంది, 1 2 3 4 4th ప్లేస్లో ఉన్నాడు. ఇటు నుండి 4th ప్లేస్లో ఉన్నాడు. ఇటు నుండి ఈ 6 పైన రాస్తాను, ఇది 4th ప్లేస్. ఇటు నుంచి 1 2 3 4 5 6 7th ప్లేస్లో ఉంటాడు. మనం తీసుకుంది మొత్తం 10 మెంబర్సే. వీళ్ళు మొత్తం 10 మంది. ఈ 10 మందిలో ఏ అనే ఒక వ్యక్తి ఎడవ నుంచి 4వ ప్లేస్లో ఉన్నాడు, కుడి నుంచి 7వ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు లెఫ్ట్ రైట్ కూడితే ఎంత వస్తుంది చూడండి, 4 + 7 ఎంత అవుతుంది, 11 అవుతుంది. కానీ మనకున్నది ఎంతమంది ఇక్కడ 10 మందే ఉన్నారు. ఎందుకు 11 అవుతుంది అంటే లెఫ్ట్ నుంచి వచ్చినప్పుడు కౌంట్ చేస్తున్నాం 4 అని, రైట్ నుంచి వచ్చినప్పుడు కూడా 7th అని కౌంట్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఆ ప్లేస్ అనేది 2 సార్లు కౌంట్ చేయబడుతుంది అనమాట. అందుకని ఒకటి తీసేస్తాం అనమాట. ఈ ఉన్న వ్యక్తుల కన్నా ఈ ప్లేస్లో మొత్తం ఒకటి ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. 7 + 4 ఎంత అవుతుంది, 11 అవుతుంది. అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ నుంచి ఇది 2nd ప్లేస్ అవుతుంది, ఇటు నుంచి తీసుకుంటే 9th ప్లేస్ అవుతుంది. 9 2 కూడా అనుకోండి ఎంత అవుతుంది, 11 అవుతుంది. అంటే ప్రతిసారి ఒకే ప్లేస్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కూడినప్పుడు ఏమవుతుందంటే ఆ మొత్తం సంఖ్య కన్నా ఒకటి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఒకటి తీసివేస్తాం. ఈ ప్రిన్సిపల్లో లెఫ్ట్ ప్లస్ రైట్ -1 చేసేది అందుకే అనమాట. ఇట్లా మొత్తంని కనుక్కోవచ్చు. ఇదొక మోడల్. ఇంకొకటి చూద్దాం, ఇంకో మోడల్ చూద్దాం. ఒక తీగ మీద కొన్ని పక్షులు వరుసగా వాలాయి. ఒక పక్షి ఇరువైపుల నుండి 11వ స్థానంలో ఉంది. వరుసలోని మొత్తం పక్షులు ఎన్ని? ఒక తీగ ఉంది, కరెంట్ తీగల మీద వాళ్తుంటాయి కదా పక్షులు మామూలుగా, ఇలా తీగ ఉంది. ఈ తీగ మీద ఏమైనా కొన్ని వరుసగా వాలి. ఒక పక్షి ఎక్కడ ఉందంటే ఇరువైపుల నుండి 11వ స్థానంలో ఉంది. అంటే లెఫ్ట్ నుండి 11వ ప్లేస్లోనే ఉంది, రైట్ నుండి కూడా 11వ ప్లేస్లో ఉంది. లెఫ్ట్ నుండి 11వ ప్లేసు, అట్లాగే రైట్ నుండి కూడా 11వ ప్లేస్ అదే. కానీ ఇటు నుండి 11, అటు నుండి 11, కౌంట్ 2 సార్లు వస్తుంది. కాబట్టి ఏం చేస్తాం, లెఫ్ట్ ప్లస్ రైట్ -1 చేస్తాం. 11 11 22, 22లోంచి ఒకటి తీసివేస్తే 21. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో ఈ ఆన్సర్ రైట్ అవుతుంది. మనం ప్రతిసారి ఆ ఫార్ములా వేసుకొని టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1 వేసుకోక్కర్లేదు, మెంటల్గా ఆలోచిస్తే సరిపోతుంది. ఇటు నుంచి 11వ ప్లేస్లో ఉంది, ఇటు నుండి 11వ ప్లేస్లోనే ఉంది అంటే ఏంటి, యువతలు ఎన్ని పక్షులు ఉన్నట్టు, 10 ఉన్నట్టు. ఇది 10, ఇదొకటి 11, కాబట్టి 11 10 21. అట్లా ఆలోచించడం మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మొత్తం ఎప్పుడు కూడా టోటల్ కన్నా ఒకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం చేసి ఒకటి తీసేసిన ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఇంకో ప్రాబ్లం చూద్దాం. కొందరు విద్యార్థులు ఒక వరుసలో నిలబడ్డారు. చిత్ర ఎడం వైపు నుండి 13వ స్థానంలో ఉంది. ఒకవేళ తను 4 స్థానాలు కుడివైపుకు జరిగితే కుడివైపు నుండి 10వ స్థానంలో ఉంటుంది. అయినా మొత్తం విద్యార్థులు అందరూ అన్నీ ఒకే మోడల్ క్వశ్చన్స్. టోటల్ అడిగినప్పుడు చాలా ఈజీ అనమాట మీకు. కొందరు ఒక వరుసలో నిలబడ్డారు, ఇలా వరుస ఉందనుకుందాము. ఇది లెఫ్ట్, ఇది రైట్. ప్రతిసారి మీరు డయాగ్రామ్ వేసుకోవటం ఇదంతా కాదు, మెంటల్ పిక్చర్ ఏర్పాటు చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఊరికే మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఈ డయాగ్రామ్. ఎడమ వైపు నుంచి చిత్ర 13వ ప్లేస్లో ఉంది. ఇటు నుంచి ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ చిత్ర, ఇది 13వ ప్లేస్. ఒకవేళ తను 4 స్థానాలు కుడివైపుకు జరిగితే, ఇప్పుడు 13లో ఉంది, 4 స్థానాలు జరిగితే ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది, అంటే 17వ ప్లేస్లోకి వస్తుంది. కుడివైపుకు జరిగింది, ఇటు జరిగింది, మనం అది చూసుకోవాలి. ఇటు జరిగింది, ఇటు అట అనేది చూసుకుంటే సరిపోద్ది. 17th ప్లేస్లో ఉంది, ఎటు లెఫ్ట్ నుంచి. అలా జరిగితే ఏమవుతుంది, కుడివైపు నుంచి 10వ స్థానంలో వస్తుంది. అంటే ఆ ప్లేస్ ఏమవుతుంది అప్పుడు, ఇటు నుంచి 10th ప్లేస్ అవుతుంది. మొదట 13లో ఉంది, 4 స్థానాలు అవతలి జరిగింది కాబట్టి ఈ ప్లేస్ అనేది మారలేదు. ఈ ప్లేస్ లెఫ్ట్ నుంచి 17వ ప్లేసు, రైట్ నుంచి 10వ ప్లేస్.
అంటే ఏం తెలుస్తుంది మనకి? ఆ 2 కూడితే 27, 27 నుంచి ఒకటి తీసేసాం అనుకోండి 26, మొత్తం 26 మంది ఉన్నట్టు అనమాట. ఈ ఆన్సర్ అవుతుంది. ఇంకా ఎంతకన్నా సింపుల్గా ఆలోచించాలనుకున్నా 17వ ప్లేస్లో ఉంది. ఇటు 10 అంటే ఇది 10వ ప్లేస్ కాబట్టి యువతలు 9 మంది ఉంటారు. యువతలు 17 ఉన్నారు, అవతల 9 ఉన్నారు. 17, 9, 26. ఇట్లా కూడా మనం ఈజీగా మెంటల్ క్యాలిక్యులేషన్ ప్రతిసారి మీరు T = L + R - 1 వేయద్దు, ఈ డయాగ్రామ్ కూడా వేయద్దు. దీన్ని చదివి అర్థం చేసుకుంటే చాలు, మనం మెంటల్గా పిక్చర్ ఏర్పాటు చేసుకొని వెంటనే ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. మొత్తం కనుక్కునే మోడల్లో ఇంకొక చివరి మోడల్ చూద్దాం. 4 చూస్తున్నాం మొత్తం. 4వది, ఒక వరుసలో అభి అనే విద్యార్థి కుడివైపు నుండి 15వ స్థానంలోను, దినేష్ ఎడమ వైపు నుండి 9వ స్థానంలోనూ ఉన్నారు. వరుసలోని మొత్తం విద్యార్థులు అందరూ. మొత్తం కనుక్కునే వాటిలో ఇది మోడల్ డాష్ మోడల్. ఒక వరుసలో ఉన్నారు విద్యార్థులు అందరూ, ఇలా ఉన్నారనుకోండి. సపోజ్ ఇది లెఫ్ట్, ఇది రైట్. అభి కుడివైపు నుండి 15వ స్థానం. ఎటు నుంచి అనేది చూసుకోవాలి మనం. ఇటు కుడివైపు నుండి 15వ స్థానం. సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి అభి, ఇటు నుండి ఇది 15. దినేష్ ఎడమ వైపు నుండి 9వ స్థానంలో ఉన్నాడు. దినేష్ ఇటు నుంచి 9వ స్థానం. దినేష్ మనం చూడగానే కుడివైపు నుంచి ఇచ్చారు, ఎడమవైపు నుంచి ఇచ్చారు, 2 కూడా ఒకటి తీసేయటమే కదా. 15 + 9 24, 24 నుంచి ఒకటి తీసేస్తే 23 ఆన్సర్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, ఒకే వ్యక్తి ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ప్రిన్సిపల్ని అప్లై చేస్తాం. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు మనకి. అభి ఉన్నాడు, దినేష్ ఉన్నాడు. అభి ఏమో రైట్ నుంచి 15th ప్లేస్లో ఉన్నాడు, దినేష్ లెఫ్ట్ నుంచి 9th ప్లేస్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు తెలియదు మనకి, కాబట్టి మనం మొత్తం చెప్పడం సాధ్యం కాదనమాట. ఇక్కడ ఇలా ఇద్దరు ఇచ్చినప్పుడు, వేరువేరుగా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఇద్దరిని ఇచ్చినప్పుడు మనం మొత్తం అనేది చెప్పలేము. ఎప్పుడు చెప్పగలుగుతాము? ఒక స్థానం, ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఒక్క వస్తువు లెఫ్ట్ నుంచి ఏ ప్లేస్లో ఉంది, రైట్ నుంచి ఏ ప్లేస్లో ఉంది తెలిసినప్పుడు మాత్రమే మనం టోటల్ చెప్పగలుగుతాం. ఇలా ఇద్దరు వేర్వేరు ప్లేసుల్లో ఉన్నప్పుడు మొత్తం వ్యక్తులు చెప్పాలంటే ఈ మధ్యలో ఎంతోమంది ఉన్నారో తెలుసుంటే మాత్రమే మనం టోటల్ చెప్పగలుగుతాం అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్లు తీసుకున్నట్లయితే చెప్పలేము, ఇలాంటివి కూడా ఉంటాయి అని గమనించడానికి ఈ ఉదాహరణ అనమాట. ఈ మోడల్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు రెండవ మోడల్, వస్తువు కానీ వ్యక్తి కానీ ఒకవైపు నుంచి ఇచ్చి రెండవ వైపు నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు అని కనుక్కునే మోడల్ చూద్దాం. ఒక 2 లెక్కలు. అందులో మొదటి చూద్దాం. 38 మంది విద్యార్థులున్న ఒక తరగతి రిజిస్టర్లో అరుణ్ పేరు మొదటి నుండి 16వది అయినా చివరి నుండి 8వది. నేను అటెండెన్స్ రిజిస్టర్ అనుకోండి. సపోజ్ మొత్తం 38 మంది ఉన్నారు. మొత్తం ఇస్తారు ఇక్కడ మనకి. ఇచ్చి ఒకవైపు నుంచి ఇచ్చి రెండో వైపు నుంచి పొజిషన్ అడుగుతారనమాట. ఒకవైపు నుంచి అంటే పై నుంచి 16వ పేరు, లాస్ట్ నుంచి ఎన్నో పేరు అవుతుంది అన్నాడు. మనం జనరల్ సెన్స్లో ఆలోచిస్తే తెలుస్తుంది. అది ముందు ఒకసారి ప్రిన్సిపల్ ప్రకారం చూద్దాం. ప్రిన్సిపల్ అసలు అవసరం ఉండదు, అది అర్థం కావటం కోసం మాత్రమే. టోటల్ = లెఫ్ట్ + రైట్ -1 అనుకున్నాం కదా. ఇందులో మనకి 3 అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. T, L, R. ఈ మూడిట్లో ఏ 2 తెలిసినా మూడో దాన్ని మనం కనుక్కోవచ్చు. టోటల్ తెలుసు మనకి 38. 38 = L అంటే లెఫ్ట్ నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు అంటే పై నుంచి 16వ ప్లేస్లో ఉన్నాడు, ప్లస్ రైట్ తెలీదు -1. ఇప్పుడు ఈ R రావాలంటే ఏం చేస్తాం మనం? R = ఈ 38 వైపుకి ఈ రెండింటిని తరలించేస్తాం. 38 ఈ +16 ఇటు వస్తే -16, -1 ఇటు వస్తే +1. 38 - 16 అంటే 22, 22 + 1 23. ఈ లెక్క అంతా చేయాలా? మరి అవసరం లేదు కదా. మెంటల్గానే మనం క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఎట్లా? ఒకసారి మెంటల్ పిక్చర్ ఏంటంటే మనకి ఇలా ఒక లైన్ ఉంది. ఈ మొత్తం లైన్ ఎంతమంది? 38 మంది. ఇందులో అరుణ్ పేరు మొదటి నుంచి అంటే లెఫ్ట్ నుంచి అనుకోండి 16వది ఇక్కడక్కడ ఉన్నాడు. 16 ఇటు నుండి అరుణ్. ఇటు నుంచి ఎంత అంటే ఫస్ట్ నుంచి 16 పోతే 38లో ఇంకెంతమంది మిగులుతారు యువతల? ఆటోమేటిక్గా మనకి తెలుసు 22 మంది మిగులుతారు. అంటే యువతలు ఎంతమంది ఉన్నట్టు? వీళ్ళు 22 మంది. అంటే ఇటు నుంచి వస్తే 22, ఈ ప్లేస్ మనకు కావాలి కాబట్టి ఇది 23వ ప్లేస్ అవుతుంది అనమాట. 22 ఉన్నారు ప్లస్ అదే ప్లేస్ కావాలి కాబట్టి అది 23 అవుతుంది. ఇట్లా చూసుకున్నా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే 38లోంచి 16 తీసేయండి, 1 కలపండి, అంతే. మొత్తం విద్యార్థుల్లోంచి ఆ ప్లేస్ తీసివేసి 1 కూడుకుంటే రెండో వైపు నుంచి ప్లేస్ తెలిసిపోతుంది అనమాట. ఇది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. రమ్య 50 కార్డులలో పైనుండి 22వ కార్డుని సెలెక్ట్ చేసుకుంది. ఆ కార్డు కింద నుండి ఎన్నోది అవుతుంది? ఇట్లా కార్డ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టున్నాయి. పై నుంచి 50 కార్డులు మొత్తం. పై నుంచి 22వ కార్డు తీసుకుంది.
అది కింద నుంచి ఎన్నో కార్డు అవుతుంది. మనం పైన కింద అనేది కూడా లెఫ్ట్ రైట్ కింద తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ అనుకుంటే ఇది రైట్. 50 కార్డులు ఇవి మొత్తం 50 కార్డులు. ఇవేమి మీరు చేయద్దు, ఎగ్జామ్స్లో మనకి ఇంత టైం ఉండదు, జస్ట్ మెంటల్ క్యాలిక్యులేషన్ అంతే. అర్థం కావటం, ఇది అర్థమైతే మీరు ఈజీగా మానసికంగా చేయగలుగుతారు. 50 కార్డులో పైనుంచి 22వ కార్డు తీసుకుంది. పైనుంచి అంటే లెఫ్ట్ నుంచి ఇక్కడ ఏదో ఇది 22వ కార్డు అనుకోండి. ఇది ఇటు నుంచి ఎన్నోది మొత్తం 50 ఉన్నాయి. ఇక్కడికి 22 అయిపోయినాయి. అయిపోతే అవతల ఎన్ని ఉంటాయి? 28 ఉంటాయి. ఇవి 28 కార్డులు. 1 2 3 అట్లా వేసుకుంటే 28 ఉన్నాయి. ఇది కావాలి కాబట్టి 28, ఇది ఒకటి 29వ కార్డు అవుతుంది అనమాట. ఇది ఆన్సర్. మనకి దాని ప్రకారం చేసుకున్నా అంతే. లేదా మీకు ఈజీగా ఏంటంటే మొత్తం కార్డులోంచి ఒక ప్లేస్ తీసేయండి. 50లోంచి 22 తీసేస్తే 28, ఒకటి కలపండి 29. అట్లా కూడా మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. చూసారు కదా, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో టోటల్ కనుక్కోవటం ఎలా అనేది ఒక 4 ప్రాబ్లమ్స్ చూసాము. అట్లాగే పొజిషన్ లేదా ప్లేస్ అనేది ఒకవైపు ఇచ్చి రెండో వైపుది ఎంత అనేది ఒక 2 ప్రాబ్లమ్స్ చూసాం. ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి కదా, ఇంటర్చేంజ్ అనేది ఒక మోడలు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతమంది ఉన్నారు అనేది కనుక్కునేది ఒక మోడలు. ఆ రెండు వేరే వీడియోలో, ఒకే దాంట్లో చేస్తే పెద్దదైపోతుంది, నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇది మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియోస్ మీకు ఇందులో లభిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.